మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 14వ అధ్యాయం చెప్పుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుని దగ్గరికి పిలిచి దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెబుతూ ఉన్నారు. ఓ మా జనక మహారాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతికరముగా వృషోత్సర్జనము చేయుట, శివలింగము సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగునవి పుణ్యకార్యములు. వాటి వలన వెనుకటి జన్మల యొక్క సమస్త పాపములు కూడా నశింపజేయును. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును. మానవుల యొక్క పితృదేవతలందరూ కూడా తమ వంశమునందు ఎవరైనా ఆబోతును అచ్చువేసి వదులుతారో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెండ్లి అయినను చేయరో అట్టివారు రౌరవాది సకల నరకములు కూడా అనుభవించడే కాకుండా వారి యొక్క బంధువులు కూడా నరకానికి గురి అవుతారు. కావున ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసమున తన యొక్క శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయంకాల సమయమున శివకేశవుల యొక్క ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు కూడా జాగారము చేసి మరునాడు తమ యొక్క శక్తి కొలది బ్రాహ్మణ భోజన అన్న సమారాధన చేసి సన్యాసులకు భోజనం పెడతారు. వారు ఇహపరముల యందు సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటారు. ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల యొక్క ఎంగిలిని ముట్టరాదు, తినకూడదు, శ్రాద్ధాదుల యొక్క భోజనం చేయరాదు, నీరులపై తినరాదు, తిలదానము పట్టుకోరాదు, శివార్చన సంధ్యావందనము చేయనటువంటి వారు వండినటువంటి పదార్థాలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారముల యందు సూర్యచంద్ర గ్రహణముల రోజున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినటువంటి పదార్థాలను తినకూడదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు 2 రాత్రులు కూడా తప్పనిసరిగా జాగారము చేయవలసి ఉంటుంది. ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసములో నూనె రాసుకుని తలస్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన ఎడల కళ్ళుతో సమానమని చెప్పేసి బ్రహ్మదేవులు వారు చెప్పారు. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడి నీటిని స్నానం చేయవచ్చు. అటులా చేయువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల యొక్క పేర్లను మనసులో ఉచ్చరిస్తూ స్మరిస్తూ స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానము చేయవలను. అట్లు చేయని వారు మహాపాపి అయి జన్మల యందు కూడా నరక కూపమును పడి నశిస్తూ ఉంటారు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును. ఇప్పుడు ఆ విధంగా స్నానం చేయువారు శ్లోకమును కింద చెప్పేటువంటి శ్లోకమైనటువంటిది గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధికురు. ఈ పైన నదులన్నీ కూడా మనం స్నానం చేసే నీళ్లలో ఉన్నట్టుగా భావించి ఆ నదుల పేర్లు స్మరించి స్నానం చేయవలను. కార్తీక వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథ కాలక్షేపంతో కాలము గడుపువలను. సాయంకాలమున సంధ్యావందనాది కుర్చుములను ముగించుకుని పూజా మందిరములో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి కల్పోక్త ప్రకారముగా పూజించవలను. ఈ పూజా విధానము కల్పోక్తముగా సున్నితముగా ఉంటుంది, చేసుకోవటానికి సులువు. శివుడిని అక్కడ ఉన్నట్టుగా భావించి ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహయామి అక్కడికి ఆయన ఉన్నట్టుగా భావించి నమస్కారం చేయాలి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న ఖచితే హేమ సింహాసనం సమర్పయామి ఆయనకి ఆసనం ఇచ్చినట్టుగా భావించి పుష్పాక్షతలు సమర్పించాలి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి స్వామివారికి కాళ్ళు కడుకుండా నీళ్ళు ఇచ్చినట్టుగా భావించి అక్కడ నీళ్లు వదిలిపెట్టాలి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి చేతులు కొడుకుండా నీళ్ళు ఇచ్చినట్టుగా భావించి నీళ్లు వదిలిపెట్టాలి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి స్నానానికి నీళ్ళు ఇచ్చినట్టుగా భావించాలి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి స్వామివారికి వస్త్రాలను సమర్పించాలి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఆయనకి యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి స్వామివారికి గంధలేపనం సమర్పించాలి. ఓం
సంపూర్ణ గుణాయ నమః పుష్పము సమర్పయామి. అలంకారం కోసం పుష్పం ఇవ్వాలి. ఓం మహేశ్వరాయ నమః సర్వాభరణార్థం అక్షతాన్ సమర్పయామి. స్వామివారిని ఉద్దేశించి అక్షతలు, లేదంటే మన దగ్గర శక్తి ఉంటే ఆభరణాలు ఇవ్వాలి. ఓం పార్వతీనాథాయ నమః ధూపమాఘ్రాపయామి. గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ స్వామివారికి వేయాలి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. స్వామివారి ముందు దీపారాధన వెలిగించి ఉండాలి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారికి మనం వండుకున్న పదార్థాలు వండినవి ఏవైతే ఉన్నాయో స్వామివారికి ప్రీతి కలిగే విధంగా స్వామివారికి సమర్పించాలి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పాన్ని కూడా సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు కూడా స్వామివారిని పూజించడం అనేది స్వామివారి యొక్క స్వామివారిని మన యొక్క మనసులో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటూ స్వామివారికి మనం తెచ్చిన వస్తువులను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు కానీ పేద ప్రజలకు కానీ పంచిపెట్టడం అనేది ఉత్తమమైన మార్గం. శివ సన్నిధి యందు దీపారాధన చేయాలి. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యులవుతారు. పూజానంతరము తన యొక్క శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేయాలి. దక్షిణ తాంబూల సత్కారములతో సంతృప్తిపరచాలి. ఈ విధంగా చేసిన ఎడల 100 అశ్వమేధ యాగముల ఫలములు, 1000 వాజపేయ యాగముల ఫలములు కలుగును. కార్తీక మాసమున 4 రోజుల పాటు బ్రాహ్మణ సమారాధన చేసి శివకేశుల యొక్క సన్నిధి యందు నిత్య దీపారాధన, తులసి కోట దగ్గర కర్పూర హారతులు దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు కూడా, వారి పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతూ ఉంటుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైతే ఉంటారో వారు 100 జన్మలు నానాయోనుల యందు నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలైన జన్మలెత్తి నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఈ యొక్క వ్రతాన్ని శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది. వ్రతము చేసినా, పురాణాన్ని చదివినా, విన్నా కూడా అట్టివారికి కూడా సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పారు. ఇది కార్తీక పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. మన భారతం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం 14వ అధ్యాయం చెప్పుకున్నాం. మా యొక్క పురాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నలుగురికి చెప్పండి. మమ్మల్ని ఉత్సాహపరచవలసిందిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్.